బీహార్‌లో పీకే విజయ రహస్యం ఏంటి అంటే, అక్కడ కాంగ్రెస్, ఆర్‌జేడీ ఒకటైపోయాయి. ఇక్కడ బీజేపీ పతనం మొదలైందనో, లేకపోతే ఇక బీజేపీకి దేశమంతా కూడా ఇక నెగెటివ్ వచ్చేసింది. ఇక బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిపోబోతుంది అన్న విధంగా ఈ నియోజకవర్గాన్ని పట్టుకొని చాలామంది వేలాడుతున్నారు. వాళ్ళ ప్లాన్ కూడా అదే. ఇక్కడ బీజేపీ ఓటైతే అలాగే ఉంది. బీజేపీకి లాస్ట్ టైం 62% వస్తే ఇప్పుడు 54% వచ్చాయి. అంటే 8% కోల్పోయారు. ఆర్జేడీకి ఇంతకుముందు ఇక్కడ 42% వస్తే ఇప్పుడు 8% మాత్రమే వచ్చింది. 8-7% వచ్చింది. అంటే 34% కోల్పోయింది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? మొత్తం ఓట్లన్నీ కూడా పీకేకి వెళ్ళిపోయాయి. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్, ఆర్జేడీ డమ్మీ క్యాండిడేట్లను పెట్టాయి. ఈ యొక్క నియోజకవర్గంలో పీకే గెలిస్తే మొత్తం దేశమంతా కూడా బీజేపీ యొక్క పతనం మొదలైంది అని మాట్లాడుకోవడానికి, అలాగే ప్రతిపక్షాలకి ఒక మంచి అవకాశం కూడా దొరుకుతుంది బీజేపీని ఎండగట్టడానికి, ప్రజల ముందు నిల్చోబెట్టడానికి. ఇవన్నీ కూడా ఇక బీజేపీ పతనం మొదలైందని చెప్పడానికి ఉపయోగపడతాయని చెప్పి వాళ్ళు డమ్మీ క్యాండిడేట్లను పెట్టారు. అలాగే ఇక్కడ ఆర్జేడీ, కాంగ్రెస్ మొన్న జరిగినటువంటి రాష్ట్ర ఎన్నికల్లో ఏ విధంగా అయితే తన్నుకున్నాయో అలా కాకుండా చాలా బాగా సమన్వయంతో, స్నేహంతో మంచిగా ఉన్నాయి. ఎందుకంటే ఒకటే నియోజకవర్గం, సీట్ల మీద ఇది ఉండదు. ఇక్కడ హ్యాపీగా బీజేపీని ఓడగొట్టాలి, ఇదే వాళ్ళ ఎజెండా. వాళ్ళు గెలవడం కాదు, బీజేపీని ఓడగొట్టడమే వాళ్ళ యొక్క అసలైనటువంటి ఎజెండా. అందుకే బీజేపీ ఓడిపోయేసరికి వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి బీజేపీ పతనం మొదలైందని చెప్పి వాళ్ళ యొక్క న్యూస్లో మంచిగానే ఇచ్చేసుకుంటున్నారు. ఒక నియోజకవర్గాన్ని పట్టుకొని మాత్రం చేస్తున్నారంటే అయితే బీజేపీ కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. బీజేపీ సరైనటువంటి ఇక్కడ వ్యక్తిని నిల్చోబెట్టలేకపోయింది. మొదటేమొచ్చేసి దానా కుంభకోణంలో ఉన్నటువంటి అరవింద్ కుమార్ వాళ్ళ అబ్బాయిని నిల్చోబెట్టింది, అది వ్యతిరేకం. తర్వాత ఈ అబ్బాయిని నిల్చోబెట్టింది, ఈ ధీరజ్ కుమార్ సింహాని. ఈ అబ్బాయికి రాజకీయ అనుభవం ఒక్కసారిగా ఇంత లేదు, అంటే ఒక ఎమ్మెల్యేకి పోటీ చేసేంత లేదు. పైగా అంటే మంచి నాయకుడే, కానీ ఆ సహకారం కూడా లేదు. స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ సహకారం కూడా అబ్బాయికి లేదు. సమయం తక్కువ, ఈ వీళ్ళు సహకరించకపోవడం కూడా పీకేకి కలిసి వచ్చింది. అలాగే కాంగ్రెస్, ఆర్జేడీ పక్కా ప్లాన్ తోటే ఇక మనం ఎలాగైనా సరే బీజేపీని ఓడగొట్టి మనందరము ఇప్పుడు కలిసికట్టుగా ఉండి వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలి. ఆ తర్వాత అధికారం ఏ విధంగానైనా పంచుకుందాం, కానీ బీజేపీ కేంద్రంలో ఉండకూడదు. ఉంటే మన బ్రతుకులు తెల్లారిపోతాయి. 4వసారి కనుక బీజేపీ వచ్చిందంటే ఇంకా పూర్తిగా మాట్లాడడానికి అవకాశం ఉండదు అనే ఉద్దేశంతో వీళ్ళందరూ పక్కా ప్లాన్తో, ఎలాగో జంతర్ మంతర్ వద్ద ఇది జరిగింది కాబట్టి దీన్ని ఉపయోగించుకొని మనము ఇంకా ఇచ్చేయొచ్చని, అది కూడా బాగా సహకరించింది. జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటిది కూడా జంజీల్లో కొంచెం మార్పు అయితే తీసుకొచ్చింది.